మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. చదివిన వాక్య భాగంలో దేవునికి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక మొక్కుబడి చేసుకున్న తర్వాత దానిని చెల్లించడానికి ఎంత మాత్రము కూడా ఆలస్యము చేయవద్దు అని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే వాటికి అనుగుణంగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఉండేటువంటి విశిష్టమైనటువంటి వాక్యాలు మనకు తటస్థిస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణ మొక్కుబడి. ప్రార్థన చేయాలి, భక్తిని చేయాలి, నీతిని అనుసరించాలి, ఆజ్ఞానుసారంగా నడవాలి, రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ప్రేమించాలి, దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ఉపవసించి ప్రార్థించాలి. ఇలా మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి విలువైనటువంటి మాటలు ఉన్నాయి. అయితే వాటిని మట్టుకు చేస్తూ మనం ముందుకు వెళ్ళిపోవటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యపు లోతులో, వాక్యపు వెలుగులో ఇంకా ఏమేమి మనకి దొరుకుతున్నాయి, ఆ ధననిధిలో మనము కూర్చుకోవాల్సింది, మనము దాచుకోవాల్సింది, మనం పొందుకోవాల్సింది ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశోధిస్తూనే ఉండాలి. దానికి అనుగుణమైనటువంటి మాటే ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దానిని ఎంత మాత్రము ఆలస్యము చేయవద్దు. నేను బైబిల్ చదువుతున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నానండి, నేను ఎంతో భక్తితో ఉంటానండి, నేను ఎంతో నమ్మకంతో ఉంటానండి అని అన్నంత మాత్రాన సరిపోదు. కానీ మనము ఏదైనా మొక్కుబడి చేసుకున్నామా దేవునితో లేదా అన్న విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. సంవత్సరం ఆదిలో అనేకులు రకరకాలైనటువంటి మొక్కుబడులు ప్రభువుకు చేస్తారు. ఈ సంవత్సరం నుంచి ఇలా, ఈ సంవత్సరం నుంచి అలా, ఇక మీదట ఇట్లా ఉంటాను, ఇక మీదట నేను అట్లా ఉంటాను అని దేవునితో తీర్మానము, దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు. నేను ఈ పని చేస్తున్నాను, ఇది జరిగిన తర్వాత నేను దానికి ప్రతిస్పందనగా ఈ క్రియ చేస్తాను, నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను, దీనికి జవాబు వచ్చిన తర్వాత నేను ఈ విధంగా నేను నీ ఎదుట ప్రవర్తిస్తాను అని రకరకాలైనటువంటి మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఎట్టకేలకు మొక్కుబడి చేయనటువంటి క్రైస్తవుడు ఉండనే ఉండడు. వారికి వచ్చినటువంటి ఒత్తిళ్లను బట్టి, వారికి వచ్చినటువంటి శ్రమలను బట్టి, శోధనలను బట్టి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో ప్రతి క్రైస్తవుడు కూడా మొక్కుబడి చేస్తాడు. అయితే ఆ మొక్కుబడి తిరిగి దేవునికి చెల్లించామా లేదా అన్నదే ప్రశ్న. వాక్యం నెడితేనని మనకి స్పష్టంగా సెలవిస్తుంది. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే సంవత్సరాల తరబడైనా సరే, ఎన్ని ఏళ్ల క్రిందటైనా సరే మొక్కుబడి చేసుకున్నావు అన్న సంగతి నీకు జ్ఞప్తికి వచ్చిన వెంటనే దానిని దేవునికి చెల్లించు. అంత మాత్రమే కాదు, కానీ దాన్ని ఎంత మాత్రము ఆలస్యము చేయవద్దు. రేపు చెల్లిస్తాను, మరుసటి ఏటు చెల్లిస్తాను, తర్వాత చెల్లిస్తాను అని వాయిదా వేయకము. వెంటనే ఆలస్యము చేయకుండా చెల్లించుము అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇంకా ప్రసంగి గ్రంథంలోనే చూస్తాం. ఈ 5వ అధ్యాయం 5వ వచనంలో నీవు మొక్కుకుని దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపుకున్నటి కంటే మొక్కుకొనకుండా ఉండటయే మేలు. ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. మిమ్మల్ని మొక్కుకోమని ఎవరన్నా బలవంతం పెట్టారా? మిమ్మల్ని మొక్కుకోమని ఎవరన్నా ప్రేరేపించారా? ప్రలోభ పెట్టారా? అస్సలు అటువంటి పనులు చేయకండి. మీరు మొక్కుకొని చెల్లించగలను, ఇది చేయగలను అని అనుకున్నప్పుడే దేవునికి మొక్కుబడి చేయండి. ఒకవేళ మొక్కుబడి చేయలేను, ఈ పని నేను చేయలేను అనుకున్నప్పుడు అటువంటి మొక్కుబడి చేయకుండా ఉండటమే మేలు. చాలా సూటిగా, కరాఖండిగా వాక్యం మనకి సెలవిస్తుంది. మొక్కుకొని చెల్లించకపోతే అసలు అటువంటి మొక్కుబడి నీవు చేయనే చేయవద్దు. ఎందుకని వాక్యం అలా సెలవిస్తుంది అని అంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరియగును. మొక్కుకొని చెల్లించకపోతే అటువంటి మొక్కుబడి చెల్లించును అన్న సంగతి ముందే ఆలోచించాలి కదా. ఒకవేళ నేను అయ్యో అనవసరంగా మొక్కుబడి చేసుకున్నాను, ఇది నేను చేయలేకపోతున్నాను అని అంటే వాక్యం సెలవుస్తుంది, అది ఆ వ్యక్తికి ఉరిగా మార్చబడుతుందని. ఎందుకని? దేవునితో ఆషామాషి కాదు, దేవునితో చెలగటాలు కాదు, దేవుడు సాదాసీదా అయినటువంటి మనిషి కాదు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి గలవాడు, ఆయన రోషం కలిగినటువంటి ప్రభువు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసినటువంటి ప్రభు. అంత కఠినమైనటువంటి శ్రమలు అనుభవించి తన రక్తం అంతా ధారపోసి నాగట చాలవల తన వీపు దృఢబడిన, తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడిన, తాన్ని చనిపోతున్నప్పటికీ చివరి క్షణంలో కూడా
తండ్రి చిత్తం చేయడానికి దేవునికి నాజీరు చేయబడినటువంటి ఆ నాజీరు వ్రతాన్ని ఆయన ఎప్పటికీ కూడా చనిపోయే తుది శ్వాస వరకు అనుసరించాడు. అప్రకారమే నిలబడ్డాడు. అవసరమైతే ఆ మొక్కుబడి కొరకు, ఆ నాజీరు వ్రతం కొరకు మరణించాడు. దాన్ని బట్టి మనందరికీ ఉచితమైనటువంటి విమోచన, విడుదల, పాప క్షమాపణ దొరికింది. మరి అటువంటి ప్రభు యొద్దకు వెళ్ళి చిన్న చిన్న మొక్కుబడులు చేసుకొని వాటిని మనం చేయకపోతే దేవునికి కోపం వస్తుంది. అది ఆ వ్యక్తికి ఉరిగా మార్చబడుతుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న తర్వాత మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. ఇక్కడ ఇంకొక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించడానికి ఎంత మాత్రం ఆలస్యం చేయవద్దు అని సెలవిస్తూ, మరలా నీవు మొక్కుకున్న దాన్ని దేవుడు ఖచ్చితంగా నీ యొద్ద నుండి రాబడతాడంట. ఎంత స్పష్టంగా వాక్యం సెలవిస్తుంది. నీ యొద్ద నుండి నువ్వు మొక్కుకున్న దాన్ని దేవుడు రాబడతాడు. ఆ సమయమున అది నీకు పాపంగా మార్చబడుతుంది. వీటికి సరైనటువంటి ఉదాహరణలను మీకు 2 చూపిస్తాను. హన్న అనేటువంటి ఒక స్త్రీ తాను సంతానలేమితో బాధపడుతుంది. ఈ విషయాన్ని మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. ఆమె దేవుని సన్నిధికి వెళ్లి తనకు సంతానం కావాలని దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. ఆ విషయాన్ని మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి నీ ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. చూసారా, ఆమెకి ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమను బట్టి దేవునితో ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు సంతానం పుడితే, మగ సంతానం పుడితే నీ సన్నిధిలో వాడిని ప్రతిష్ఠిస్తాను, నీ సేవకు వాడిని ఇచ్చేస్తాను అని ప్రతిష్ఠించుకుంది. ఆమె కోరుకున్న రీతిలోనే దేవుడు ఆమెకి 12 మగ శిశువుని ఇచ్చాడు. తరువాత శిశువును తీసుకొని ఆమె దేవాలయానికి తిరిగి బయలుదేరింది. ఈ విషయాలైనా మనం 18-28 వచనం వరకు చూస్తూనే ఉంటాం. చివరికి తన భర్తకు చెప్పి బిడ్డను తీసుకువెళ్తున్నాను, దేవునికి ప్రతిష్ఠిస్తున్నాను అని తన భర్తకు తెలియజేసి మందిరానికి వెళ్ళింది. ఏలి అనేటువంటి ప్రధాన యాజకుడికి ఆ బిడ్డను అప్పగించింది. అది 28వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కాను. ఆ చిన్న బిడ్డని తీసుకుని దేవాలయంకి వెళ్ళి దేవునికి ప్రతిష్ఠించేసింది. ఏమని మొక్కుబడి చేసుకుంది? నాకు మగ శిశువు పుడితే నేను నీకు ప్రతిష్ఠిస్తాను ప్రభువా, నీ సన్నిధిలో అప్పగిస్తాను. నాకు పుట్టాడు అన్నటువంటి పేరు మాత్రం నాకు చాలు, నాకు ఒక కుమారుడున్నాడు అన్నటువంటి పేరు మాత్రం చాలు, గొడ్రాలు అనేటువంటి నింద మాత్రం తొలగిపోతే చాలు అని దేవునితో ప్రలాపించి కన్నీటి మున్నీటిగా ఏడ్చి ఒక మొక్కుబడి చేసుకుంది. వెనువెంటనే దేవుడు ఆ ప్రార్థనకు సహాయం అనుగ్రహించి జవాబిచ్చి తనకు శిశువును అనుగ్రహించాడు. ఆ మొక్కుబడి హన్న చెల్లించిన తర్వాత ఆ శిశువు బాలుడైనటువంటి సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. మొక్కుబడి చేసుకుని దేవునికి చెల్లిస్తే ఆ ప్రతిష్టత, ఆ మొక్కుబడి ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. మరియు ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అతడు యాకోబును గురించి మనం చూస్తాం. దేవుడితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం నుండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను దయచేసి నీ ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభంగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. యాకోబు ఇక్కడ 3 విషయాలు మొక్కుకున్నాడు. తన అన్నను మోసం చేసి ఇంట్లోంచి బయలుదేరి పారిపోతున్నాడు. భయముతో బెరుకుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో తన ప్రయాణంలో ఆ రాత్రి వేళ తన దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు, ఒక మొక్కుబడి చేసుకుంటున్నాడు. నన్ను క్షేమంగా మరలా నా తండ్రి ఇంటికి చేరిస్తే, ఈ ప్రయాణంలో నాకు వస్త్రాన్ని, ఆహారాన్ని, క్షేమాన్ని దయచేస్తే నీవే నా దేవుడవు, ఇక నేను వేరెవరిని పూజించును అని ఒక తీర్మానం చేసుకున్నాడు. రెండవది, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును అని మొక్కుబడి చేసుకున్నాడు. మరియు నీవు నాకు ఇచ్చినటువంటి స్వాస్యంలో రాబడి అంతటిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఈ మొక్కుబడులు చేసుకున్న తర్వాత నిజంగా దేవుడు యాకోబు కావలసిన సమస్తమును సమకూర్చాడు. క్షేమంగా తనని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
మరియు క్షేమంగా తన తండ్రి ఇంటికి కూడా తీసుకొచ్చాడు. ఏ ప్రయాణం అయితే యాకోబు చేశాడో తన మామ యొక్క ఇంటికి, ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. మరియు కొన్నేళ్ల తర్వాత దేవుడు యాకోబును దర్శించి నీవు మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆ సమయంలో కూడా దేవుడు యాకోబును క్షేమంగా తండ్రి ఇంటికి నడిపించాడు. ఇప్పుడు యాకోబు దేవుడితో చేసుకున్నటువంటి మొక్కుబడి ఏదనగా, తండ్రి ఇంటికి నేను వస్తే 10వ వంతు చెల్లిస్తాను, నీకు మందిరం కట్టిస్తాను, నీవేనా దేవుడు అని మొక్కుబడి చేసుకున్నాడు. కానీ యాకోబు ఈ మొక్కుబడిలో దేవునికి మందిరం అనేటువంటి బలిపీఠం, మందిరం అనగా బలిపీఠం కడతాను అన్నటువంటి మొక్కుబడిని మర్చిపోయాడు. దేవునికి 10వ భాగం చెల్లిస్తున్నాడు, యెహోవానే నిజమైన దేవుడిగా కలిగి ఉన్నాడు. ఈ 2 విషయాలు నమ్మకంగా ఉన్నాడు. కానీ ఒక మొక్కుబడిని మర్చిపోయాడు. దానిని మర్చిపోవడం చేత తానుకు కలిగినటువంటి విపత్తు ఏదనగా, అది 34వ అధ్యాయంలో చూస్తాం. ఆదికాండం, తన కుమార్తె దీనా ఆ దేశంలో ఉన్నటువంటి వాతావరణాన్ని చూడడానికి బయలుదేరి వెళ్ళింది. అక్కడ హివ్వీడైనటువంటి హమేరు కుమారుడు షెకెము ఆమెను చూచి తనను పాడు చేస్తాడు, తనను లోపరుచుకుంటాడు. అది జరిగిన తర్వాత యాకోబు యొక్క 11 మంది పిల్లలు కూడా ఆ దేశంలో ఉన్నటువంటి పురుషులందరినీ హతమారుస్తారు. ఇప్పుడు యాకోబు కూర్చొని బోరును ఏడుస్తున్నాడు. అయ్యా, నా కుమార్తె చెడిపోయింది, నా కుమారులు హంతకులైపోయారు, నా బ్రతుకు ఎందుకు ఇలా మార్చబడిందని బోరున యాకోబు ఏడుస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో జరిగినటువంటి విషయం 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్ద నుండి అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకుని, మరియు మనము లేచి బేతేలునకు వెళ్ళుదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. యాకోబుకు ఇన్ని శ్రమలు, శోధనలు, తన జీవితంలో తేరుకోలేనటువంటి దుర్ఘటనలను ఎదుర్కోవడానికి గల కారణం ఏదనగా, దేవునితో చేసుకున్నటువంటి మొక్కుబడి తను మరిచిపోయాడు. తన కుటుంబీకులు విగ్రహారాధన చేస్తున్నారన్న సంగతి యాకోబు గుర్తించలేకపోయాడు. గుర్తించిన దానిని గద్దించలేకపోయాడు. యాకోబు చేసినటువంటి అవిధేయతను బట్టి, బలిపీఠము సంగతి మర్చిపోయిన స్థితిని బట్టి దేవుడు తన జీవితంలోకి ఉరిగా ఆ మొక్కుబడిని చేశాడు. మరియు ఖచ్చితంగా దాన్ని దేవుడు రాబడతాడు. యాకోబు వెళ్లి దేవుడికి బలిపీఠం కట్టాడు బేతేలులో. అప్పటికి తన కుటుంబంలో జరిగినటువంటి పాపంగా మిగిలిపోయింది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, మనం దేవుడితో మొక్కుబడి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని చెల్లించాలి. మరియు మొక్కుకుని దాన్ని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. మరియు మొక్కుకుని దాని సంగతి అప్పుడు ఆలోచించి నేను చేయలేను అని అనుకుంటే అది ఉరిగా మార్చబడుతుంది. ఆ సమయంలో కూడా, ఆ సందర్భంలో కూడా దేవుడు తనకు మొక్కుబడి చేసుకున్న వారి యుద్ధ నుండి ఖచ్చితంగా దాన్ని రాబడతాడు. అది బహు ఘోరమైనటువంటి పరిస్థితి. అది ఎదుర్కోలేనటువంటి, తాళలేనటువంటి, సహించలేనటువంటి స్థితిలో మార్గం నడిపిస్తుంది. అప్పుడు అది ఆ వ్యక్తికి పాపంగా ఎంచబడుతుంది. హన్నా వలె మొక్కుబడి చేసుకున్నటువంటి మొక్కుబడిని మరువక దేవునికి చెల్లిద్దాం. యాకోబు వలె మరచి దేవుని ఉగ్రతకు పాత్రము కాక, నష్టపోక దేవునికి చెప్పినదంతా ఆయన సన్నిధిలో మనం చేసి ఆయనకు మొక్కుబడిని చెల్లిద్దాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతండి నా ప్రభా, ఇప్పటి వరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రతిబడిని దీవించండి, ఆశీర్వదించిన సమస్త కొద్దులు కొరతలు తీసి సమృద్ధిని దయచేయండి. నీతో మొక్కుబడి చేసినటువంటి ప్రతి మొక్కుబడి ప్రతి ఒక్క బిడ్డ చెల్లించినట్లుగా సహాయం దయచేయండి. ఎవరు ఏ మొక్కుబడి మరిచిపోక దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని వారు చెల్లించినట్లుగా కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. కావలసినటువంటి సదుపాయాలను వారికి అనుగ్రహించండి. నీ ఆశీర్వాదాలు వారు నిండాలుగా పొందుకుంటూ కృప దయచేయండి. మొక్కుబడి చెల్లించకుండా ఆటంకపరుస్తున్న సాతాను క్రియలను, చీకటి క్రియలను కొట్టివేసి కృప దయచేసి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధం ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.